సంగారెడ్డి పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సింగిరెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే అభివృద్ధి నిధులు తీసుకొస్తాం కాబట్టి కొబ్బరికాయలు కొట్టే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ రాజకీయం చేయొద్దన్న జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ మెజారిటీ ఇవ్వాలని అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుమారి జయారెడ్డి, కూన సంతోష్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు 4 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా లేను, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆ టైంలో మనం ఏమన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నిధులు ఇస్తే ఆ నిధులకు సంబంధించి మనకి ఫండ్స్ ఇవ్వలేదు అది చెప్తున్నాను. ఒక మాట మీ అందరూ తెలియజేస్తున్నాను. దయచేసి మన నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండదు, రాజకీయ పంచాయతీలు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుంది, మన గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకుంటుంది. ఇలా ఈ జూన్ తర్వాత మీకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నేను నిధులు తీసుకొచ్చి మీ పనులను కూడా చేసి పెడతా. ఇంకొకటి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను కొబ్బరికాయ కొట్టడానికి రావద్దు, నాది ఆ స్టేజ్ కూడా కాదు, బాగుండదు. విన్నారా? లోకల్ ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కొబ్బరికాయ కొట్టుకున్నా మీరేం అభ్యంతరం చెప్పద్దు, కొట్టుకోండి. అర్థమైనా మీకు? ఇప్పుడు నేను ఫండ్స్ చేస్తా, ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఎవరు అన్నా చెప్పండి. తెచ్చేది ఎవరు? ఎవరు చేస్తారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు చేస్తారు? కుప్పలు అధికారం ఎవరుంది? కొట్టనేమన్నా తప్పదు. అంజనేయులు చాలా తప్పు. అంజనేయులు టెంట్ ఇచ్చినాడు, మీ టెంట్ కావుతుంది. ఈసారి కూర్చో. దయచేసి నాకు నచ్చని ఇదే. విన్నారా? ఎవరు ఎమ్మెల్యే ఉండరు, వాళ్ళకు ఉపకారం కొట్టుకుంటారు, తప్పేం లేదు. అది సిస్టమ్. అది మన హోందాగానే ప్రవర్తించాలి. డైరెక్షన్ కూడా హోందాగానే ప్రజానికి ఇష్ట కసి ఈడగాదు, ఓట్లప్పుడు చూపెట్టాలి. ఓట్లప్పుడు ఫోటో కొట్టుకొని ఇప్పుడు ఆడుకుంటా వీళ్ళు కదా చాలా ముచ్చట్లు మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ ముఖంలో వస్తే ఏం లాభము? ఏం రావాలా? సాక్షిమైన ఆటలు తొక్కగొట్టి అప్లై చేసిరు. అప్పుడు లేని పౌరుషం ఇప్పుడు వచ్చిందా? అవసరమా? ఏ పౌరుషం ఇది? ఓట్లప్పుడు లేని పౌరుషము ఏమైనప్పుడు నీ పౌరుషము? ఓట్లప్పుడు ఏమైనా పౌరుషము? ఇప్పుడు కొబ్బరికాయ దగ్గర వచ్చినా మీకు ప్రజలు ఇచ్చేసారు, రిజల్ట్ అయినా ప్రజలు రిజల్ట్ ఇచ్చేసారు, కొట్టుకున్నాడు. అంటే ఇది నాకు నచ్చది. అర్థమైంది? అందరికీ అర్థమైందా? ఇదే అలా పాటించాలి, మర్యాద పాటించాలి. దర్శనం అప్పుడు ఏదో నేను నిర్మలేషన్ చెప్పినా, చిలకీయాలని చెప్పినా నిజం కాదని, కొంత అధికారులకు చిలకీయాలని అన్నాను. నాకెక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు నాకేం పెద్ద
అధికారము ఇప్పుడున్నది. నేను అధికారం లేనప్పుడే అలగొట్టిన అధికారాన్ని. అదే యాడిగా ఇక్కడ ఈమె కూడా సదాయించుకుంది. అందుబాటులో పూర్ణంగా దొరుకుతుంది కదా మీ అందరికీ, దొరుకుతుందా లేదా? దొరికితే సపోర్ట్ కొట్టినా దొరికితే కొట్టకండి. ఇంకోటి అడగాలి, నేను ఫోన్లో దొరుకుతుందా దొరకదండి కరెక్ట్గా? అచ్చా ఇప్పుడు సపోర్ట్ కొడతారా కొట్టారా? ఏమి సపోర్ట్ కొట్టలేదంటే ఫోన్లో దొరకడానికి గెలిచిపోయింది కదా. పాలిటిక్స్ ఎట్లున్నది అంటే ఫోన్లో దొరకడానికి మొదలు చెప్పట్లేదు కదా. నేను చాలాసార్లు చెప్పిన జగ్గారెడ్డి ఫోన్ అవసరం లేదు, పేరు చెప్తే పనులు అయిపోతాయి అని చాలాసార్లు చెప్పాను. నేను ఇది అవరా కాదా? ఇది అవలే చేయాలి. అందరు నేనైతే కాదు, వాస్తవం కూడా చెప్తున్నా, పేరు చెప్తే పనులు అయిపోవాలి. కాకపోతే ఆ రోజు అధికారులకు సుక్కలు చూపెడతాడు పనిచేయకపోతే. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కంతే నా దిక్కి ఎప్పుడైనా బూతులు విన్నారాడు, నేను ఎట్లా చెప్తున్నా అవసరం విన్నారాడు కూడా. ఒక రోజు ఏమైంది, 2 నెలల కిందట కుమార్ అన్నాడు కదా, ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చున్నారు. ఏదో మాట్లాడడం వల్ల వాళ్ళు మాట్లాడుకున్నారు ఇద్దరు. నేను కూడా పోయాను, సీఎం రేవంత్ రెడ్డికి పోయాను. ముగ్గురం ఆయన ఇట్లా, నేనేం అడగలేను. ఆయన అన్నాడు, అలా ఇప్పుడు ఎమ్మెల్యే లేవు కదా, వాళ్ళతో ప్రోటోకాల్ ఉండాలి కదా, వదిలేని చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన అన్నాడు. ఆయన అది కూడా అన్నాడు, అలాగే నీ కోటలా కాదు నా కోటలనే, నువ్వు అడుగుతలేవు, నేను ఇస్తున్నాను కాదు, నేనే ఇద్దామనుకున్నా వదిలకు, అలాని చైర్మన్ చేయాలనుకుంటున్నా అని అన్నాడు. అంటే అప్పుడు రాబట్టా నేనేమో అప్పటికే నేను కుసుమాను అనుకున్నాను. సరే నువ్వు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు కదా సీఎం గారు, ఆమెకు ఐఐసి చైర్మన్ ఇచ్చేసి అని చెప్పి అయిపోయింది. ఇది 2 నెలల కింద, మొన్న 15 రోజులు అయిందని టికెట్ చేసి 15 రోజుల కింద దీపావంశి గారు, నేను ఒక సందర్భంలో మన ఇన్ఛార్జ్ మాట్లాడేటప్పుడు జగన్జీ నిర్మలా के लिए కార్పొరేషన్ के लिए చర్చ అన్నారు. ठीक है మేడం అన్నాను. ఐఏసీ ఇచ్చేయండి అని చెప్పాను. చెప్పగానే ఇమీడియట్లీ, అంటే అంతకుముందు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు కుసుమ్ కుమార్ మాట్లాడుతున్నట్టు ఎవరు తెలియదు. ఇది ఒక సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చెప్పినాం, ఇట్లా సీఎం రేవంత్ రెడ్డితో కూర్చున్నా, ఇట్లా వచ్చిందని ఆయన చెప్పిన 2 నెలల కింద. అయితే ఆ రోజు దీపావంశి ఇన్ఛార్జ్ గారు ఇమీడియట్లీ మన సెక్రటరీస్ ఉంటారు కదా, విశ్వనాథ్, రాహుల్ చౌదరి, మన్సూర్ అలీ, వీళ్ళంతా కూర్చొని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, బట్టి విక్రమార్క గారితో, ఇండస్ట్రియల్ మినిస్టర్తో సీతారాం గారితో మాట్లాడి ఒక రెజల్యూషన్ పాస్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించారు. అదే రోజు ఈమె ఐఐసి చైర్మన్గా ఈమె అయింది. ఓకే, మీరేమైనా ఫ్యాక్టరీ పెట్టాలని కూడా ఆమె దగ్గర ఉంది. చైర్మన్ అయింది కాబట్టి దాని తర్వాత ఈమె అఫీషియల్గా అన్ని ప్రోగ్రాంలలో అటెండ్ అవుతుంది. అర్థమైంది అందరికీ? ఈమె అఫీషియల్గా చైర్మన్ ఉంది కదా,
లోకల్ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాలి, పిలువద్దు అనే ఆలోచన పోవద్దు. అంటే ఇది క్లియర్ లేదా? లోకల్ ఎమ్మెల్యే ప్రజలు ఇచ్చేసి తీర్పు. లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నది, లోకల్ ఎమ్మెల్యే వార్డు మెంబర్కి ఆ సర్పంచ్కి చెప్పేది ఇక్కడ చెప్తున్నారు. మీకు ఇక్కడ చేయమా చేయలేమా ఇంత కూర్చో. మనం మోడీ ఇవ్వని సలహాలు ఇస్తారు. మనం చెప్పు సంగమేష్ దగ్గర శ్రీశైలం అని వస్తుంది. సంగమేష్ అయితే ఈసారి మన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మన మాదాపురం గ్రామానికి 320 ఎకరాల భూమిని మన ప్రభుత్వం పంచి ఇది పాయింట్. ఇది పాయింట్ ఓకే రాసుకోండి. ఇది నువ్వు మీరందరూ ఒక వారం రోజులు అయిన తర్వాత ఆఫీస్కి పోండి. మీరు 10 రోజుల తర్వాత రమ్మ దగ్గర కూర్చొని నాకు ఇది కోఆర్డినేషన్ సార్ నమస్తే. జ్వరం వచ్చి ఒక సెకండ్ బిఎస్ఎన్ఎల్ కాలనీ ఫ్యాక్టరీలో ఉన్న కాలనీ వాసులకు ఓకే అమ్మాయి తీసుకో బాబు రాజు ఉంది ఇక్కడ మాట్లాడి మైక్ ఉంది. అయితే ఇప్పుడు 5,000 ప్లాట్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ మళ్ళీ కబ్జా చేసి ఇల్లు కట్టడానికి 5,5 లక్షల లోన్లు ఇచ్చి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కిందకి అయిపోయింది. సదాశివపేట గవర్నమెంట్ హాస్పిటల్కి 5 ఎకరాల భూమి ఉంది. దాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కే చేయాలన్నా అక్కడ జర బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లేవు అది అన్ని గ్రామాల్లో లేవు, అలా కావాలని ప్రయత్నం చేయాలి. మహిళలు వాళ్ళు చాలా బాగుంటారని అనుకుంటున్నారు. సిసిగా వాళ్ళు పార్లమెంటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం డిక్లేర్ చేసింది. మధుని డిక్లేర్ చేసింది. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద మనం మన 8,000 ఓట్లతో ఓడిపోయినాం. 8,000 కూడా మనం ఓడిపోయినాం. 8,000 కాక ఒక 15,000-20,000 ఓట్లతోటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓట్లు వచ్చే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పంచాయతీ, ఇంకొక పార్టీ పంచాయతీ ఉండదు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకసారి కాంగ్రెస్ నేను గెలుస్తున్నా, ఒకసారి టీఆర్ఎస్ గెలుస్తుంది. మొన్న మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. 8,000 ఓట్ల తేడాతో మనం ఓడిపోయాం కాబట్టి అదనంగా ఒక 15,000-20,000 ఓడిపోయారు. అదనంగా ఓట్లతోటి మీరు కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఓట్లు వచ్చే ఒక ప్రయత్నంలో మీరు డాష్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సూచన నేను తెలియజేస్తున్నాను. నేను అందుకని చెప్పిన నా ఎలక్షన్లో కూడా నేను దీర్ఘసారిగా మీరు నన్ను మైండ్ అయితే తీసేసేయండి. సార్ రావాలి, తిరగాలి, సార్ వస్తేనే ఓట్లు కాదు, సార్ పేరు మీద చెప్తే ఓటు వేసేటప్పుడు తయారు చేయండి నియోజకవర్గంలో. ఇప్పుడు ఆమె మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పినట్టు
చెప్పు చెప్పు చెప్పు. రెండు సార్లు కూడా అందరూ ఏం చెప్పిందంటే ఇన్ఛార్జ్ల ముందు నిర్మలంగానే కొత్త కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఉంటుంది. జగ్గారెడ్డి అన్న మాత్రం జగ్గారెడ్డి ఇష్టం ఉన్నదే కదా, ఇంకా రాష్ట్రం ఎక్కడైనా తిరగచ్చైనా 4% వదిలిపెడుతున్నాం. ఎక్కడ కూడా సంఘానికి కాన్స్టిట్యూన్సీ పిలవాల్సిన అవసరం లేదు అనే ఇష్టం జరుగుతుందని చెప్పింది. సంగారెడ్డి ఇన్ఛార్జ్ ఆగలేదు, ఆమెని అన్ని ఊరు తీసుకుంటున్నాం. మన ప్రభుత్వం ఉన్నది, మన ఎంపీని గెలిపించుకోండి అని గట్టిగా ప్రయత్నం. మన నియోజకవర్గంలో మీ వంతు కృషిలో ఎలాంటి లోపం లేకుండా పని నడుపుతుంది. తొట్టాలకుండి కేకు కళ్యాణి విలువకుండా నన్ను అర్థమైనా నా స్టైల్ అని పద్ధతి. నేను అప్పుడు వచ్చింది లేదు, ఇప్పుడు వచ్చింది లేదు. నా మూడు ఎప్పుడు ఉంటుందో నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది. ప్రతి బర్త్డేకి లేదు తొట్టాలి ఆ మధ్యలో అడుగుతుంది. నేను ఎప్పుడైనా ఇంపార్టెంట్ చేయాలని నేను లేదు రాలేనా కూర్చో. ప్రభు నరసింహారెడ్డి రాలే పది నేను ఆయనకి మంచిది. 5,000 మంది పెళ్లి చేసుకుని 5,000 మందికి వస్తే నేను ఉంటారా? కాదు, నా భార్య చూసుకోవాలా కూర్చోలేదు, కూర్చో. నాకు మంద పండుగ లేదు, ప్రకాశ మందు కూడా పెళ్లి కొట్టి వాడిని. నేను ఆడున్నా నా ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. అది నేను మంచిగా ఉన్న రోజులు నేను మంచిగా ఉంటేనే కదా, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అన్ని రకాలుగా ఉంటేనే ఎన్నుకున్న రోజులు మీకు ఎవరైనా చేయగలుగుతా. విన్నారా? అప్పుడు ఇప్పుడు మేడం వస్తుంది కదా, మేడం కూడా కావాలి. ఏ మేడం సరే, ఆమె కూడా దావతలో విలువ కానీ మెట్లు ఎక్కియకూడదు. చాలా నొప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆమె పెద్ద ప్రాబ్లం ఉంది. నిర్మల కూడా చాలా నొప్పులు ఉన్నాయి, ఆమె కూడా చాలా ఇబ్బంది పడుతున్నది. మీరు ఫంక్షన్ పిలవండి, కానీ ఇక్కడ డాష్ మీద ఎక్కియకూడదు. అంటే నేను వచ్చినా రాకుండా నా ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, ఇబ్బంది లేదు. దయచేసి ఇంకేముంది, మనము అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి దాదాపు 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం, మరి ఈ సమావేశం ఒకటి 2 మున్సిపాలిటీలు, 4 మండలాలకు సంబంధించి ఆఫీసులో పడి రంగు దగ్గర కూర్చొని మీరు పని చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. అట్లాగే 4 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సంబంధించి మరి ఇరిగేషన్ కాలువ కావాలన్నా 2 బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, డాష్ మీద ఉన్న నాయకులందరూ కూడా అధికారులు మీరు మన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో రిపోర్ట్ తెప్పించుకొని మీరందరూ కూడా ఆఫీసులో రంగు దగ్గర కూర్చుంటే సంబంధిత అధికారులను పిలిచి అవన్నీ కూడా ఎస్టిమేషన్లు అవన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, కోడ్ వెళ్ళిపోయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, తాగునీటి విషయం కానీ, పట్టణాలలో అన్ని బస్సులలో రోడ్స్ విషయం కానీ, లేదా
డ్రైనేజ్ కానీ గ్రామీణ ప్రాంతంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అక్కడ ఉన్న ఏమైనా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీకి సంబంధించిన భవనాలు కానీ అట్లాగే వీళ్ళు ఏమంటారు ఎవరో తెలుసా ఈ మాజీ కౌన్సిలర్ కానీ బుడగజంగాల కార్యకర్త తెలుసా పురం చాలా గొప్ప పురం బుడగజంగాల అంటే ఎవరా ఇలారా ఏదో విషయంలో తీసుకుపోయి ఒక ఎస్ఐ కొట్టాడు మరి అప్పుడు ఏమున్నప్పుడు ఎన్నేళ్ళ 30 ఏళ్ళ కింద ఏమన్నా ఎప్పుడు చదువు రాత్రి 3 అయింది 11 అంటున్నాను 2-3 గంటలకు 12 గంటలకు ఓటీపీ తీసుకుపోయి చక్కగా పోలీస్ స్టేషన్ పోయినా ఏం చేసినారా ఎవరు కాలం అర్థమైందా అప్పుడు ఏముంటుంది ఏం లేనప్పుడు ఎస్ఐలో కూడా గదలు పట్టినా సీఐలో గదలు పట్టినా ఒక కలెక్టర్ గవర్నమెంట్ అంజనేయులు నువ్వున్నావా మనోరెడ్డి ఉన్నావు కదా మార్కెట్ కలెక్టర్ ఎవరి మీద ఏ కలెక్టర్ పేరు తగ్గిపోతుంది నేను ఏమంటున్నానంటే పవర్ ఉన్నప్పుడు మన మగతనం చూపెట్టదు అది ఎవరైతే చేస్తారు పవర్ ఉన్నప్పుడు పవర్ లేనప్పుడే మనం శాసిస్తాం విన్నారా ఏమైనా భిక్షపతి మీరు మటన్ చేసిపోతే కూడా ఆ రోజుల్లో కాపాడుతుంది విన్నావా అందుకే ఏదో అధికారం ఉన్నది కదా మనం దౌర్జన్యం చేయాలి నా లెక్కన కాదు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుట్టకం దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సంగారెడ్డి ప్రజలకు జగ్గారెడ్డి నిధులు చేస్తున్నాడు అనేది జనాలకు సరిపోతుంది విన్నారా నేను ఓట్ల కోసం మజ్బూర్ కాదు మళ్ళా కూడా చెప్తున్నా ఓట్లు వస్తే మళ్ళా ఏదో నెక్స్ట్ గెలవాలి కదా ఓట్ల కోసం నేను టెన్షన్ పడా మళ్ళీ చెప్తున్నా ఓట్ల కోసం టెన్షన్ పడా నేను అన్ని పండుగలకు వస్తాను ఇఫ్తార్లకు వస్తాను కృష్ణమ్మ జాతరకు వస్తాను సంగారెడ్డి దగ్గర అన్ని పండుగలకు వస్తాను దానివల్ల నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను మీరందరూ గ్రౌండ్లో నేను ఎన్నికలు చెప్పిన ఇప్పుడు ఈ పనులన్నీ రెడీ చేసి పెట్టుకుని ఈ పనులన్నీ చేసి పెడతా ఇంకొకటి డయాసిస్ ఉన్న నాయకులు మీకందరూ డిఎస్పీ దగ్గర పోయినా సిఐల దగ్గరికి పోయినా ఆర్టీఓల దగ్గరికి పోయినా జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా మన పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఎవరు పోయినా కూడా మీ పనులు అవుతాయి నా ఫోన్ వస్తే పని కావాలని మన నియోజకవర్గంలో ఎప్పుడు సిస్టమ్ లేదు దృష్టిలో పెట్టుకోండి ఈ చివరికి వస్తే మీరు ఒక ఫోటో కావాలని అడిగారు చేతులు గారు రండి సమస్య చెప్పు ప్రైవేట్ సమస్యలు దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలని మేము అడుగుతున్నాం. జిల్లా రైతు సంఘం జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతము ఈ తెలంగాణ గవర్నమెంట్లో పనిచేసినట్లు మన గ్రామ పంచాయతీలలో కనుక చూసినట్లయితే మన పంచాయతీ సెక్రటరీలు సామాన్య ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండడం లేదు సార్. తర్వాత ఏదైనా మంచినీటి సమస్యలు ఏమైనా చెప్పినా మరి మేము ఓట్లప్పుడేమో మా సార్ రాగానే మేము చేయిస్తామని చెప్పాము. వాళ్ళు మేము చెప్పినా కానీ సామాన్యంగా పట్టించుకోవడం లేదు. జామ సీతాఫలం అలానే పెడితే పరోక్షంగా రైతులకు కూడా పంటల పైన దాడి చేయకుండా చాలా ఉపయోగపడుతుంది సార్. ఆ అడమైన చెట్లు ఏ శాస్త్రవేత్తలు చెప్పారో రోడ్ల పెద్ద సంగారెడ్డి మున్సిపాలిటీలో 5 వారాలు అయితే ఏమైందంటే ఇప్పుడు మా అండర్ పాస్ మాని హాస్పిటల్ దగ్గర అండర్ పాస్
హైదరాబాద్ నుంచి మాన్యవరం దగ్గరకు వస్తుంది కొత్త రోడ్ 6 వే కింద దానికి మన అండర్ పాస్ పెద్దగా వచ్చేటట్టు కూడా కోరుతున్నాం. సంగారెడ్డిలో ఎన్నికల తర్వాత అంటే జూన్ 4 అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి నేను సంగారెడ్డిలో ఏ రోజుంటా అనే విషయాన్ని మీ అందరూ కూడా చెప్తా. అక్కడి నుంచి మనము ఏమేమి మిస్ అయ్యాము, ఏమేమి మిస్ అయినాయి, ఏమేమి చేసుకోవాలి అవన్నీ కూడా మీ అందరితో కూడా చెప్పండి. ఓకే, ఈ 2 నెలలు మీరందరూ కూడా ఎలక్షన్ ముందే వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. భోజనాలు